దినోత్సవం సందర్భంగా మార్కెట్లోని గాంధీ చౌక్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. కాగజ్నగర్ మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన పుర ప్రముఖులు, వ్యాపారస్తులు, పెద్దలు, పత్రికా విలేకరులందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు విషయాలు. ఇవాళ కాగజ్నగర్ పట్టణంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా 2 సంవత్సరాలుగా ఎన్నికలు లేక 15వ ఆర్థిక సంఘం నిధులు ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి. త్వరలోనే ఆశాభావం ఉన్నది. వచ్చే ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఆ 15వ ఆర్థిక సంఘం నిధులు మళ్ళా మార్చి 31 నాటికి ల్యాప్స్ అయిపోతాయి. కాబట్టి ఆ నిధులన్నీ మనం సమీకరించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే అందరికన్నా అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక 19 కోట్ల నిధులతోటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినామో అవి కూడా ఎల్లుండి టెండర్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. త్వరలోనే ఆ పనులు కూడా టెండర్ ప్రక్రియ ముగియగానే రోడ్లతో పాటు కొన్ని డ్రైన్స్, కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ కూడా తీసుకున్నాం. ప్రతి 30 వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు, కొన్ని సీసీ రోడ్స్, డ్రైన్స్ కూడా రూపకల్పన చేయడం జరిగింది. అట్లనే కాగజ్నగర్ పట్టణంలో 35 కోట్లతోటి తాగునీటి వసతిని ఇంప్రూవ్ చేయడానికి, అంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఒక 2 ట్యాంకులను, మరియు ఇది కూడా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కింద మనకు 35 కోట్ల నిధులు కూడా వచ్చినాయి. దానికి కూడా టెండర్ల ప్రక్రియ నడుస్తుంది. ఇవి 2 కాకుండా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక 200 కోట్ల రూపాయలతోటి డ్రైనేజ్ వ్యవస్థ. కాగజ్నగర్ పట్టణంలో ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య తీరితే పట్టణంలో సగం సమస్యలు తీరినట్టు. కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కి మేము రూపకల్పన చేయడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వ నిధులు అమృత్ 2.0 కింద ఆ నిధులు సమీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అదొక్కటే అయిపోతే మనకు కాగజ్నగర్కు ఒక షేప్ వస్తుంది. ఇవి తాగునీటి విషయంలో, అభివృద్ధి కార్యక్రమాల్లో, తర్వాత ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూజీడీ స్కీమ్ కింద కేంద్రం ఇవ్వనున్నది. ఇవన్నీ కాకుండా ప్రతి సంవత్సరం ఒక 20 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచా, కేంద్ర ప్రభుత్వం నుంచా సమీకరించే ఏర్పాటు కూడా చేస్తున్నాం. మొన్ననే మంత్రి గారు వచ్చినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. కొన్ని ప్రతిపాదనలు పెడితే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుందో చాలా పథకాలు ఉన్నాయి. పథకాల కింద మనం వాటిని ప్రతిపాదనలు పెట్టి డబ్బులు తెచ్చుకునే ఏర్పాటు కూడా చేయాలి. కాగజ్నగర్ పట్టణం కొంత కాలుష్య కొరియల్లో, కొంత శానిటేషన్ విషయంలో చాలా వెనుకబడి ఉన్నది. కొత్త కమిషనరు గారు యువకులు, ఈ ప్రాంతానికి సుపరిచితులు. వారి ఆధ్వర్యంలో గొప్పగా శానిటేషన్ మరియు ట్రాఫిక్ సమస్య, ఇవైతే డబ్బులకు సంబంధించిన అంశం కాదు. ఇంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్సే లేవు. ఉన్న వ్యవస్థతోటి మీరు శానిటేషన్ ఇంప్రూవ్ చేయొచ్చు, ఉన్న వ్యవస్థతోటి పార్కింగ్ సమస్యను ఇంప్రూవ్ చేయొచ్చు. దీనికి కేవలం కమిట్మెంట్ కావాలి, మీ చిత్తశుద్ధి కావాలి. నేను ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు, వారిని కోరుతున్నా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని ఈ అంశాలను తీసుకోవడంలో మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత మాది. కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది మీరు చేయాల్సిన పని మేము చేయలేము. మీరు చేయాల్సిన పని పోలీసులు చేయాలి, లేకపోతే ఇంకోరు చేయాలి అని కోరుకోవద్దు. దయచేసి మీరు చేయాల్సిన పని మీరే చేయాలి. ఎందుకంటే ఈ ప్రధాన కూడలలో మనం చూస్తున్నాం, కనీసం ఒక కారు వన్ సైడ్ కూడా పోయే పరిస్థితి లేదు. మొత్తం రోడ్ల మీద పార్కింగ్, దాంతో చాలా ఇబ్బంది. దానికి పరిష్కారం కనుగొనడానికి ఆస్కారం ఉంది. కొన్ని పార్కింగ్ స్థలాలు కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కొంత ఎస్పీఎం వారిని కూడా పార్కింగ్ స్థలం అడుగుదాం. ఎందుకంటే చాలా వాళ్ళకు ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి వారికి అక్కడ పార్కింగ్ చేసుకుంటే మనకి ఈ మార్కెట్లో ఈ ఏదైతే పార్కింగ్ సమస్య తీరుతుంది. తప్పకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని మనస్ఫూర్తి